స్పీకర్ అన్నా గవర్నర్ అన్నా రాజకీయాలతోటి ఎలాంటి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థని నడిపించాలి. కానీ మొత్తం ఒక రాజకీయ నాయకునిలాగా స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీని రాజకీయాలన్నింటి పక్కన పెట్టాలి. కానీ అవన్నీ ఇంకా మర్చిపోకుండా గత ప్రభుత్వాల మీద ఏమనుంటే కూడా ఒక హోదాలు స్పీకర్ హోదాలు దాని గురించి మాట్లాడాలి, వివరణ చేయాలి, సలహా సూచనలు చేయాలి, కానీ విమర్శలు చేయొద్దు. అవన్నీ మర్చిపోయి నేను స్పీకర్ అనే విషయం మర్చిపోయి గడ్డం ప్రసాద్ సారు ఎట్లా మాట్లాడుతున్నా చూడరు ఒకసారి. ఎలక్షన్లో చెప్పినాం మేము ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం, తెలియకుండా ఇచ్చినాం. ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు, ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడని మాకు తెలియదు. అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎంత? 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే 6,500 కోట్లు మిత్తి కడుతున్నాడు. ఎంత? 6,500 కోట్లు కడుతున్నాడు. మళ్ళీ ఎందుకు తీసుకున్నాడో అప్పు, మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆయన స్పీకర్ అనే విషయం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకునిలాగా మాట్లాడుతున్నారు. స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు, ఆయన స్పీకర్గా ఇంకా లైవ్లో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలు గత ప్రభుత్వాల మీద, రాజకీయ పార్టీల మీద విమర్శలు చేయకూడదు. అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని సమన్వయంగా సమాధానం చెప్పేలాగా ఉండాలి. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులాగానే ఇంకా మాట్లాడుతున్నాడు. సార్ మీరు స్పీకరు, ఆ విషయం అప్పుడప్పుడు యాద్ చేసుకొని ఇప్పుడు పక్కన ఒక మనిషిని పెట్టుకోరు, సార్ మీరు స్పీకరు, సార్ మీరు స్పీకరు, సార్ మీరు స్పీకర్ అని ఎప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటారు. లేకపోతే గిట్నే మర్చిపోయి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మనిషిని పెట్టుకొని మీకు ఎప్పటికప్పుడు మీరు స్పీకరు అని చెప్పేసి మీకు ఒక లౌడ్ స్పీకర్ పెట్టి చెప్తూ ఉంటాడు. ఆ పని చేయండి.